నమస్తే, వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకోవడం. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయడం జరిగింది. ఆ జీవోని హైకోర్టు స్టే విధించడంతో బీసీ సంఘాలు అన్ని కలిపి కూడా ఈ రోజు 18వ తారీఖు నాడు తెలంగాణ బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. కానీ దీంట్లో జరిగిన విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఈ బంద్కి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. ఇటు కాంగ్రెస్ కానివ్వండి, ఇటు బీజేపీ ప్రభుత్వం, ఇటు సిపిఎం పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు మరి అసలు దొంగ ఎవరు? అసలు దీన్ని అమలు చేయవలసిన పార్టీ ఏది? ఒక్కసారి ఆలోచించండి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇది బీసీలకు 42% అమలు కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ అనేది కావాలి. ఎందుకంటే పార్లమెంట్లో చర్చ జరగాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, దానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపితే తప్ప ఈ 42% రిజర్వేషన్ అనేది అమలు కానటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఈరోజు బీజేపీ పార్టీ కూడా దీనికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా ఈరోజు బీసీ బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే అందరూ మద్దతు తెలిసి అసలు దొంగ ఎవరు? అసలు ఎట్లా ఏ విధంగా అవుతుంది? అందరు మద్దతు ఇస్తున్నప్పుడు మరి కావాలి కదా, 42% రిజర్వేషన్ అమలు కావాలి కదా, ఎందుకు కావట్లేదు? అందరూ మద్దతు ఇస్తున్నప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఉంది, అటు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నప్పుడు అది అమలు కావాలి. కానీ కానటువంటి పరిస్థితి. బీసీ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి, కానీ అయినప్పటికీ కూడా 42% రిజర్వేషన్ అనేది అమలు కానటువంటి పరిస్థితి. ఒక్కసారి బీసీ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరి వల్ల ఎవరు నష్టపోతున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి పరిస్థితి. ఎందుకంటే పార్లమెంటు చర్చ జరగాల్సిందే, 9th షెడ్యూల్లో చేర్చాల్సిందే. అలాగైతేనే ఈ 42% రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసినా, ఎన్ని జీవోలు జారీ చేసినా, ఎన్ని ఆర్డినెన్స్లు ఇచ్చినా కానీ అది అమలు కాదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలాగనే రిజర్వేషన్ పెంచుతూ కూడా అప్పుడు జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఏం జరిగింది? అప్పుడు కూడా ఇలాగనే కోర్టులు జోక్యం చేసుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఏదైతే అతను ఇచ్చిన జీవోను కూడా కోర్టులు కొట్టేసినటువంటి పరిస్థితి. కానీ అదే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, 42% రిజర్వేషన్ అనేది ఇటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ చిత్తశుద్ధితో పనిచేసే తప్ప ఈ 42% రిజర్వేషన్ అనేది అమలు కానటువంటి పరిస్థితి. ఒక్కసారి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులారా ఒక్కసారి చెప్పండి, ఈ 42% రిజర్వేషన్లు ఎవరు దొంగ? అందరూ మద్దతు ఇస్తున్నాం, మేము బీసీ బంధుకు బీసీ రిజర్వేషన్ కావాలని అందరూ అడుగుతారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటారు. అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు బంధుకి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి అసలు దొంగ ఎవరు? N95 న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులారా ఒక్కసారి ఎవరు దొంగనో ఒకసారి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి.